చూశారు కదా మా కృష్ణయ్యని. నా కథలో శ్రోత మా కృష్ణయ్యే. ఎందుకంటే నా కృష్ణయ్య అంటే చాలా ఇష్టం. తప్పు ఒప్పులు మా కృష్ణయ్య చూసుకుంటారు. సరేనా? ఈరోజు కృష్ణకి సంబంధించిన కథే చెప్పబోతున్నాను. అందరికీ నమస్కారం అండి. ధీర సమీరే యమునా తీరే అనే పాట మీరు విన్నారు కదా. అయితే ఆ పాట ఎంత ప్రాచుర్యం పొందిందో ఒక భక్తురాలి మాటల ద్వారా మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అది మంగళాపురం గ్రామం. తెల్లవారగానే వీధులన్నీ కూడా చక్కగా ముగ్గులతో నిండిపోయి ఉన్నాయి. మంగమ్మ అనే ఒక ఆమె గంపనెత్తుకొని బెండకాయలు బీరకాయలు అన్నీ అమ్ముతూ ఉంది. ఇంతలో ఒక ఇంటి నుండి ఒక శ్రావ్యమైన పాట వినపడింది. అదేంటంటే, ధీర సమీరే యమునా తీరే అనే పాట ఎప్పుడైతే తన చెవులకు సోకిందో అలా మైమర్చిపోతూ ఆ ఇంటి ముందు నిలిచుండిపోయింది. ఆ గానం ఒక భాగవతారింటి నుండి వినబడుతూ ఉంది. అది వినగానే ఆ కూరలమ్మి భాగవతార్ బయటకు రాగానే, స్వామి నాకు ఆ పాట కాస్త నేర్పుతారా అడిగింది. కూరలమ్మిన దాన్ని నీకిందుకి ఆ పాట కూరలు అమ్ముకోకుండా అంటూ తిరస్కరించాడు భాగవతారు. ఆ మరుసటి రోజు మళ్ళీ అదే గుమ్మం ముందు నిల్చుంది. శ్రావ్యంగా పాట వినిపిస్తోంది. కొంచెం కూడా ఆగలేకపోయింది. ఇంతలో భాగవతార్ భార్య బయటకు వచ్చింది. ఆ భార్యను చూసి, అమ్మా మీరైనా చెప్పండి అమ్మా, ఈ భాగవతార్ గారికి నాకు ఆ పాట కాస్త నేర్పించమని, ఆ పాట నేర్చుకొని చాలా కుతూహలంగా ఉంది. ఒక సంవత్సరం పాటు రోజు కూడాను ఫ్రెష్ కూరగాయలు మీకు ఇస్తానమ్మా, కాస్త భాగవతార్కి చెప్పండి అమ్మా అంటూ బ్రతిమాలింది. ఆ రోజు రాత్రి భాగవతార్ భార్య తన భర్తతో, ఏవండి కూరలమ్మే ఒక సంవత్సరం పాటు మనకి ఫ్రెష్ కూరగాయలు ఇస్తానంటుంది, అయినా ఆమె నేర్పడానికి ఒక నెల రోజులో పడుతుంది కదా, మిగతాదంతా మనకు లాభసాటియే కదా, కాస్త ఆ పాటను నేర్పించుదురు అని భర్తని అడిగింది. సరేలే అంటూ భర్త దానికి ఒప్పుకున్నాడు. ఆ మరుసటి రోజే కూరలమ్మి ఇంటికి ముందు రాగానే భర్త ఒప్పుకున్న సంగతి కూరలమ్మితో చెప్పింది భగవతాని భార్య. ఒకనాడు కూరలమ్మి తోటలో వంకాయలు కోసుకుంటూ పాట పాడుతూ మధ్యలో ఆపేసింది. వెంటనే వెనుక నుంచి బాలుడు వచ్చి, అవ్వా ఆ పాట ఆపేసావు, పాడు అన్నాడు. నాయనా నువ్వైనా నా పాటను మెచ్చుకున్నావు, నీకోసమే నేను పాడతాను అంటూ పాట మొదలుపెట్టింది ఆ కూరలమ్మి. అవ్వా ఇక నా పాపు, చీకటి పడే వేళ అయింది, తోటలో కూరగాయలన్నీ కోసేసాముంది. అయ్యో నువ్వు కూడా నాతో పాటు కష్టపడ్డావా నాన్న అంటూ కృష్ణుని గురించి పాడుతుంటే నా ఒళ్ళు నేనే మర్చిపోతాను, పారవస్యంతో ఎంతసేపు అయినా నాకు టైం తెలియదు అంటూ బాలుడితో చెప్పింది ఆ కూరలమ్మి. అంతేకాదు కూరగాయలమ్మిన డబ్బుతో విరివిగా దానాలు చేయడం ప్రారంభించింది ఆ కూరలమ్మి. ఒకరోజు భాగవతారు గారు కూరలమ్మిని ఇంటికి పిలిచాడు. వెంటనే కూరలమ్మి ఇంటికి వెళ్ళి, అయ్యగారు నన్ను పిలిచారట, ఎందుకో చెప్పండి. అమ్మి నీ వెనక ఒక బాలుడు తిరుగుతున్నాడు కదా, మా ఇంట్లో మా ఆవిడికి ఆరోగ్యం సరిగా బాగోలేదు, ఒక వారం రోజుల పాటు ఆ బాలుని మా ఇంట్లో పంపిస్తావా పనికి అని అడిగాడు. అదేంటి బాబు, చిన్న బాలుని పంపించాలా, నేను పంపలేను బాబు అంది. అదేంటే నీకు పాటను చెప్పిన గురువుగారిని కదా, ఆ మాత్రం పంపిస్తే ఏమవుతుంది. అదేంటయ్య గారు అలా అంటారు, మీరు నాకు ఉచితంగా నేర్పలేదే, మీరు నేర్పినందుకు నేను ఒక సంవత్సరం పాటు కూరగాయలు ఇచ్చాను కదా, అయినా ఆ బాలుడు ఎవరో తెలుసా, ఆ బాలుడిని నేను పంపలేను, నా బాలుడు అందరికీ చిక్కేవాడు కాదు అన్నది ఆ కూరలమ్మి. హారిపిడిగా నీకు అతను ఎవరో తెలుసా, అయితే ఎందుకు ఏమి అడగడం లేదు. అవునయ్య గారు అతను గోపాలకృష్ణుడు, ఏమి అడగమంటారు. మోక్షం అడుగు. మోక్షం ఎందుకు అయ్యగారు, వంతు నా దగ్గర ఉంటుండగా వేరే మోక్షం ఎందుకు అని చిరునవ్వు నవ్వింది. నువ్వు సామాన్యురాలు కాదు, సాక్షాత్తు ఆ కృష్ణ భగవాను సాక్షాత్కరించిన పుణ్యాత్మురాలివి, ఇదిగో అందుకో నా యొక్క నమస్కారములు అని ఆమెకు తల వంచి నమస్కారం చేశాడు. ఆ మరుసటి రోజు విపరీతంగా పండిన వంకాయలు కాయలు కోస్తూ ఉంది. వెంటనే ఆ బాలుణ్ణి చూడాలనే ఉద్దేశంతో భాగవతారు తోటలోకి నడిచాడు. వెనుక నుండి ఆ బాలుణ్ణి తనిగుతీరా కౌగిలించుకున్నాడు. అంతే ఆ మాయమయ్యాడు. కళ్ళు తిరిగి చూసేసరికి ఆ కూరలమ్మి కూడా మాయమయ్యింది. ప్రభు నిన్ను మనసారా ధ్యానించిన కూరలమ్మకు మోక్షం ఇచ్చావు,
నన్ను కూడా కరుణించు తండ్రి అంటూ కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు వస్తూ ఉంటే అలాగే కళ్ళు మూసుకుంటూ పరమాత్మలో లీనమయ్యాడు. ప్రేమ భక్తి ఉన్న చోట భగవంతుడు తప్పకుండా ఉంటాడు. దానికి ఉదాహరణే ఈ చిన్ని కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.